అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల అరుణాచలం అగ్నిలింగం, అనిలాచలం వాయులింగం, కమఠాచలం అంటే వినుకొండ శ్రీరామలింగం అనటంలో సందేహమే లేదు. నా గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి గ్రహించండి. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఈయన అత్యాశ్రమి అనటంలో ఎటువంటి సందేహమే లేదు. అత్యాశ్రమి అంటే పైకి సామాన్యంగా కనిపిస్తూ లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు అత్యాశ్రమి. ఈయనని ఒకసారి దర్శించి తరించండి. అలాగే జిల్లెళ్ళమూడి అమ్మవారిని కూడా ఒకసారి దర్శించి అక్కడ భోజనం చేసి రండి. మీ మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయనటంలో సందేహమే లేదు. ఇప్పుడు మనం గురువుగారు చెప్పినటువంటి అత్యాశ్రమి అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వేదంలో చెప్పబడినటువంటి సృష్టి ప్రకారం మూల శక్తి అయినటువంటి ప్రకృతి యొక్క కంపన ద్వారా ఈ విశ్వ సృష్టి అనేటువంటిది ఏర్పడింది అనడంలో సందేహమే లేదు. ఈ విశ్వానికి ఉన్నటువంటి శబ్ద ప్రతీకే ఓం, ఓంకారం. ఆ ప్లస్ ఊ ప్లస్ మా ఓం. అకారో విష్ణురుద్దిష్ట, ఉకారస్తు మహేశ్వర, మకారస్తు స్మృతో బ్రహ్మ, ఓంకారస్తు త్రయాత్మక అన్నారు. ఉపాసనకి ఆలంబనగా ఒక ప్రతిమ ఉన్నట్లు ఓంకారం పరమాత్మకు నాద ప్రతీక. ఉచ్చరించకుండానే లోపల నివసించే నాదం ప్రణవం. బాహ్య ప్రపంచంలోని ఆగిన శబ్దంలో, నిశ్శబ్దంలో వినిపించేటువంటి నాదమే ప్రణవం. నిరంతరం తనను తాను ప్రకటించుకునేటువంటి నాదమే ప్రణవం. యోగికి మాత్రమే వినిపించేటువంటి నాదం ప్రణవం. అందరికీ కూడా అర్థం కాదు, యోగీశ్వరులకు మాత్రమే అది అర్థమవుతుంది. ఆయనకి మాత్రమే ఓంకారం అనేటువంటిది వినిపిస్తుంది. అక్కడ అది ఎక్కడుంది? ఎక్కడో లేదు, నీలోనే ఉంది. యు ఆర్ దట్ ఈస్ యూ, అంతే. నీవే దైవం, అది ఎక్కడో లేదు. నిన్ను నువ్వు తెలుసుకునేంత వరకు, నీలో ఉండే దైవశక్తిని నీవు తెలుసుకునేంత వరకు నమాజులు చేయాల్సింది. అసలు నమాజ్ అంటేనే పదం ఎలా వచ్చిందో తెలుసా? ఆ సంస్కృత పదం అది. నమః, ఆజ్, నమాజ్. మహమ్మదీయులు కూడా సంస్కృతాన్ని బాగా ఆదరించారు వాళ్ళ కాలంలో. క్రైస్తవులు ఆదరించారు. ఇంకా మన హిందూ దేశం అంటే భారతదేశాన్ని పరిపాలించి రాజుల సంగతి చెప్పాల్సిన సంస్కృత భాష రాజభాషగా వెలిగింది. నీవు అనుకునేటువంటి సైన్స్ మొత్తం కూడా సంస్కృతంలోనే ఉంది. బ్రిటిష్ వాడు మొత్తాన్ని కూడా వాడి భాషలోకి ఇంగ్లీష్లోకి మార్పించుకొని సంస్కృత పండితులని, యోగులని అడ్డంగా నరికేశాడనమాట. నువ్వు అనుకునే ప్రతి సైన్స్, ఇప్పుడు సైన్స్ అంటున్నావే, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం మొత్తం సంస్కృతంలో ఉంది అంటున్న సందేహమే లేదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రవచనం మొత్తం దాంట్లోనే. అటు ఓంకారం అనేటువంటి దాన్ని మనం సృష్టించేది కానే కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నిత్యం సిద్ధంగా నిరంతరం ఉన్నటువంటిది ఓంకారం. ఆ నిరంతర నాదంతో అనుసంధానం చేస్తూ ఆ నాదాన్ని అందుకొని అందులో లయమై దానితో ఏకమై విశ్వలయంలో లయం కావడమే ఓంకార జపం. ఓంకార జపం ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లే, నీ అంతటా నువ్వే చేసుకోవచ్చు. సర్వగుం హ్యేతద్ బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, సోయమాత్మా చతుష్పాత్. నిజంగా సర్వము బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి అనుకో చాలు, అదే మంత్రం. ఇంకంతైతే మిగిలిన మంత్రమే లేదు. లోనున్నటువంటి ఈ ఆత్మ బ్రహ్మమే. ఆత్మకి పాదాలు 4 అంటుంది మాండూక్యోపనిషత్. ఆ 4 పాదాలే నెంబర్ 1 జాగ్రత్త,
నెంబర్ 2 స్వప్న, నెంబర్ 3 సుషుప్తి, నెంబర్ 4 తురీయం. తురీయం అనేటువంటి చివరిది. ఇది ఇక తురీయాంతరం అనేటువంటిది లేనే లేదు, అదే చివరిది. 4 పాదాలు అంటే ఆవుకు 4 పాదాలు ఉన్నట్లు కాదు, రూపాయిలో 4 పావలాలు ఉన్నట్లే 4వ పావలే తురీయం అనేటువంటిది అవుతుంది. పావలాలో మరో పావలా కలుస్తూ చివరి పావలా కలిసినప్పుడే అది పరిపూర్ణ వస్తువు రూపాయిగా తయారవుతుంది. 3 పావలాలు కలిస్తే కాదు, 4వది కలిస్తేనే పరిపూర్ణ వస్తువు రూపాయిగా తయారవుతుంది. అటు రూపాయిలో పావలా లేదందామా అంటానికి లేదు, ఉంది, కానీ నీకు కనిపించదు, అదే బ్రహ్మస్వరూపం. చివరి పావలా తురీయం. చివరి పావలా కలిశాక ఉన్న పూర్ణ స్థితే అదే తురీయం. 4వ అవస్థ తురీయం అని పేరే గాని నిజానికి అది అవస్థ కానే కాదు. చివరి పావలా కలిశాక ఉన్నటువంటి సమగ్ర రూపం తురీయం. ప్రణవం యొక్క నిశ్శబ్ద రూపం తురీయం. తురీయానికి ఉండేటువంటి 3 అవస్థలే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చెప్పాం కదా, మన వీడియోలన్నీ కూడా ఆధ్యాత్మికత సంబంధించినటువంటివి. అంటే నీవు అంటే ఏంటి, అసలు నీవు ఎలా పుట్టావు, నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారా, నీవు నీ తల్లిదండ్రులను కన్నావా, ఈ విశ్వ సృష్టికి ఎలా జరిగింది, సృష్టికి ముందు ఎవరున్నారు, అసలు ఎవరు, ఇదంతా కూడా ఈ జాతులన్నీ కూడా సృష్టించింది ఎవరు, అంత అవసరం ఆయనకి ఏం వచ్చింది, ఇదంతా కూడా మానవాళి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, మానభంగాలు, ఒకరినొకరు చంపుకోవటం, తల్లి కొడుకుని చంపడం, కొడుకు తల్లిని చంపడం, అన్నా చెల్లెళ్ళు ఎవరో అర్థం కావట్లే, తల్లి కూతుళ్ళు ఎవరో అర్థం కావట్లే, ఆ విధంగా దరిద్ర డ్రెస్సులన్నీ వేసుకొని దేశాన్ని నాశనం చేయటం, ఈ మొత్తానికి మూల కారణం ఏంటంటే నీవు అంటే ఏదో నీవు తెలుసుకోకపోవటం. నీవు అంటే నీవు తెలుసుకోకపోవటమే. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఒక రకంగా ప్రజాసేవ ఆయన చేసేటువంటిది. దైవశక్తి కలిగినటువంటి వాడు ఆయన అంటలో సందేహమే లేదు. దైవశక్తి కలిగినటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఇద్దరే కనిపిస్తున్నారు. నెంబర్ 1 సద్గురు సుబ్రహ్మణ్యం గారు, నెంబర్ 2 జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఈమె జిల్లెళ్ళమూడి అమ్మవారు. వీళ్ళిద్దరు ఒకసారి దర్శించి తరలించండి. ఆమె అందరమ్మ, ఆమె ఇల్లే అందరిల్లు అంటలో సందేహం లేదు. ఇంకా గురువుగారు చెప్తున్నాడు, జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి కర్త స్వప్నావస్థలో ఉండడు, స్వప్నావస్థలో ఉండేటువంటి కర్త సుషుప్త అవస్థలో కూడా ఉండడు అంటాడు గురువుగారు. 3 అవస్థల్లోనూ 3 కర్తలు ఉన్నారు. 3 కర్తలకి 3 పేర్లు పెట్టారు మన మహర్షులు. నెంబర్ 1 జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి కర్త వ్యష్టిగా వైశ్వానరుడు అని, సమిష్టిగా విరాట్ పురుషుడు అని పేర్లు. ఇంకా నెంబర్ 2 స్వప్నావస్థలో ఉండేటువంటి కర్త వ్యష్టిగా తైజస్సుడు అని, సమిష్టిగా హిరణ్యగర్భుడు అనేటువంటి పేరు. నెంబర్ 3 సుషుప్తి అవస్థలో ఉండేటువంటి కర్త వ్యష్టిగా ప్రాజ్ఞుడు, సమిష్టిగా ఈశ్వరుడు అనేటువంటి పేర్లు పెట్టారు మన వాళ్ళు. ఈ ముగ్గురికి సాక్షి ఒకే ఒక్కడు. వాడెవడు? అహం బ్రహ్మాస్మి, పరబ్రహ్మమే. నీ పేరు శాశ్వతం కాదు. పేరు శాశ్వతమా? మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టినటువంటి పేరు శాశ్వతం కానే కాదు అని నువ్వు అనుకుంటున్నావు. అది కాదు. నేను అనేటువంటిదే శాశ్వతం. అది పోదు. దేవుడైనా నేనాల్సిందే, దయ్యమైనా నేనాల్సిందే, ఆస్తికుడు నాస్తికుడు ఎవరైనా నేను అనేది పోదన్నమాట. అది సముద్రుడు చివరికి వృక్షాలు సర్పాలు అన్నీ కూడా అన్నిట్లో అహం అనేటువంటిది పోనే పోదు. అదే శాశ్వతం. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులే అకార ఉకార మకారాలు. ఈ 3 సమిష్టియే ఓంకారం. ఇంకా అదే తురీయం. దానికి మించిన తర్వాత లేనే లేదు. అంశలు లేనటువంటి ఓంకారమే తురీయం. పరబ్రహ్మమే ఓంకారం. ఓంకారమే తురీయం. తురీయమే అత్యాశ్రమం. అది అసలు విషయం. గురువుగారు తురీయాన్ని గాఢ నిద్ర అనే పేరుతో వ్యవహరిస్తాడు. చూడండి, మనం నిద్రపోతుంటాం. మంచం మీద శరీరం ఉంది. ఎవరితో మాట్లాడుతున్నట్లు, ఎవరితో కొడుతున్నట్లు, వాడెవడో మనల్ని కొడుతున్నట్లు, మనల్ని వాడు చంపుతున్నట్లు ఇదంతా కూడా కలుస్తుంది. అంతేంటి, ఏకంగా ఉన్నటువంటి ఒక్క శరీరమే మంచం మీద.
అది ఏమైంది, చిట్ట చివరికి స్వప్నంలో అనేకంగా కనపడింది అన్నమాట. అనేకంగా కనపడినటువంటి ఆ శరీరం శాశ్వతమా, మంచం మీద ఉన్నటువంటి నీ శరీరం శాశ్వతమా? ఒకసారి ఆలోచించుకుంటున్నాడు గురువు గారు. స్వప్నంలో వచ్చేటువంటి తెల్లవారిన తర్వాత ఉంటున్నాయా? ఉండట్లే. కానీ ఒకే ఒక్కడికి కనపడింది. ఎవరు ఆయన? తానీషా, మహమ్మదీయుడు గరా తానీషా. చూడండి, కలగన్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చారు. బంగారు నాణ్యాలతో సంచులు తీసుకుని వచ్చాడు శ్రీరామదాసుని వినిపించదాన్ని. అది కళ అనుకుందామా? కలే. తెల్లవారిన తర్వాత కళ్ళు తెరిచి చూసిన తర్వాత అది కాస్త ఏమైంది, నిజమైపోయింది. నిజంగానే ఉన్నాయి అక్కడ. మరి కళ అనుకోవాలా, నిజం అనుకోవాలా? కళ నిజంగా కలిగినటువంటి వాడు ఒక్క తానీష. ఎంత అదృష్టవంతుడు చూడండి. ఒక మహమ్మదీయుడు శ్రీరామచంద్రుడు రామలక్ష్మణులు దర్శించాడు. ఆయన రామదాసుని చిట్ట చివరిలో ఆయన మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు. కాబట్టి నాస్తికుడిగే భగవద్ దర్శనం తొందరగా కలుగుతుంది, వాడు నమ్మడు. కాబట్టి అది చెప్తున్నారు గురువు గారు. ఈ గాఢ నిద్ర అని అంటాం అన్నమాట. గాఢ నిద్ర ఏం జరుగుతుందో మనకు తెలియదు, గాఢ నిద్రలో అనేటువంటిది. కాబట్టి అందులో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే వాటి ఇష్టం. అది ఈ మూడింట్లో కూడా ఒకటైనటువంటిది సుషుప్తి. మనం రోజు పడుకుని అనుభవించేటువంటి నిద్ర. ఆ నిద్రలో నిద్ర అనేటువంటిదే గాఢ నిద్ర. రెండు గురువు గారు ఎంత గొప్పగా చెప్పారు. నిద్రలో నిద్రే గాఢ నిద్ర. హాయిగా నిద్ర పట్టింది అంటాం మనం. ట్యాబ్లెట్లు వేసుకుంటే నిద్ర వస్తుంది, అది వేరు. మళ్ళీ నిద్ర రావడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు అంతే. అది గాఢ నిద్ర కానే కాదు, స్వతసిద్ధంగా వస్తుంది చూడండి, అది గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఏం జరిగేది వాడికి ఏం తెలియదు అనమాట. నిద్రలో నిద్రే గాఢ నిద్ర అంటున్నారు గురువు గారు. మొదటి నిద్ర చైతన్యం, రెండో నిద్ర జడం. నిద్రలో నుంచి మేలుకొని ఆ మెలకువలో నుంచి మేలుకోవడమే నిజమైనటువంటి మెలకువ. అదే తురీయం. దానికి మించినటువంటిది లేనే లేదు. తురీయ అంతరం అనేటువంటిది లేనే లేదు. మొదటి మెలకువ స్వప్నం, రెండో మెలకువ అనేటువంటిది తురీయం అవుతుంది. నిత్యమైనదే, సత్యమైనదే అనేటువంటి తిరుగులేనటువంటి సిద్ధాంతం. సత్యము, నిత్యము అనేవి పర్యాయ పదాలు. ఈ దృష్ట్యా తురీయానికి ఉన్నటువంటి సత్యత్వం మిగతా మూడు అవస్థలకి ఉందే అసలు లేనే లేదు. రెండూ అనిత్యాలే, రెండూ మిథ్యే. ఒక రకంగా ఆలోచిస్తే ప్రాణులుగా, పంచభూతాలుగా, గుణాలుగా, ప్రపంచంగా, దేవతలుగా, దేశకాలాలుగా, మనోబుద్ధులుగా, పాపపుణ్యాలుగా ఊహించేది ఒక్కటే, అదే ఆత్మ. ఆత్మావై సర్వభూతాని. ఈ అద్వితీయమైనటువంటి ఆత్మ భిన్న భిన్న దృశ్యాలతో, ద్రష్టలతో ప్రపంచంగా భావిస్తున్నది అని తెలుసుకున్నటువంటి వాడే అత్యాశ్రమి. చాలామంది అడిగారు అత్యాశ్రమం అంటే ఏంటి, అత్యాశ్రమి అంటే ఏంటి. చూడండి నిర్వచనం ఏం చెప్పాడో సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అద్వితీయమైనటువంటి, అద్వయమైనటువంటి ఆత్మ భిన్న భిన్న దృశ్యాలతో, ద్రష్టలతో ప్రపంచంగా భావిస్తున్నది అని తెలుసుకున్నటువంటి వాడే అత్యాశ్రమి అవుతాడు. ఆయన పెద్ద పెద్ద విభూతి రేగులు, పెద్ద పెద్ద బొట్టు పెట్టుకునే ఉండడు, సామాన్యంగా ఉంటాడు. ఈ విధంగా లోపల దైవికమైనటువంటి శక్తులన్నీ కూడా ఉంటాయి. ఆయన అత్యాశ్రమి అంటే. ఒకడేమో పైకి పెద్ద పెద్ద విభూతి రేగులు, పెద్ద పెద్ద బొట్టు పెట్టి పైకి కనిపిస్తున్నాడు భక్తుల్లాగా, కానీ లోపలంతా కూడా దరిద్రపు ఆలోచనలే ఉంటాయి వాడికి. లోపల ఒకటి, బయట ఒకటి. వాడు అత్యాశ్రయం అవుతాడా? కానే కాదు. కొంతమంది పాపం సామాన్య దుస్తులు వేసుకొని ఈ ఊది రేఖలు ఏమీ లేకుండా, బొట్టు ఏమీ లేకుండా, అంటే లేకుండా ఉండమని కాదు, తిరుగుతూ ఉంటారు, సామాన్యుల్లాగా ఉంటారు. వాళ్ళు అత్యాశ్రమి అని అంటాం. విభూతి రేఖలు, బొట్టు పెట్టుకోవడం తప్పని కాదు, అది ఉండాలి. ఒక రమణాశ్రమంలో ఒక ఆయన పెద్ద బొట్టు పెట్టుకొని విభూతి రేఖలు పూసుకొని తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఒకతను అడిగాడు, అయ్యా స్వామి అంత పెద్ద బొట్టు పెట్టుకోవాలా అని అడిగాడు. చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది కదా. గరికపాటి నరసింహారావు గారు పెడతారు చూడండి, ఆ తిలకం, ఆ బొట్టు కనపడదు, కనిపించినట్లుగా ఉంటుందన్నమాట. అది ఆయన అత్యాశ్రమం ఒక రకంగా చెప్పాలంటే. ఈయన ఏం చేశాడు, పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నాడు అనమాట. అంత పెద్ద బొట్టు అవసరమా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, యోగీశ్వరుడు
నేను కూడా సామాన్య మానవుణ్ణే మీలాగే నాకు నవరసాలతో కూడినటువంటిదే ఈ జీవితం. ఏదైనా దరిద్రపు ఆలోచనలు, ఎదవ ఆలోచనలు వస్తుంటాయి మైండ్కి. అప్పుడు ఎవరికైనా వచ్చే రేపో ఎల్లుండో చచ్చేవాడికి కూడా, 90-80 ఏళ్ల వాడికి కూడా చూడండి, నీకేం కావాలంటే అందమైన అమ్మాయి కావాలంటాడు, కాంతా కనకం. ఈ రెండింటి కోసమే మానవుడు తాపత్రయపడేది జీవుడు. అందుకే జీవుడు దేవుడు కాలేకపోతుంది. జీవుడు దేవుడే అని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకని? కాంతా కనకాలుగా దాసుడు అయ్యాడు కాబట్టి. ప్రతి ఒక్కడికి అంతే, తప్పదన్నమాట. చెప్పాం కదా, ఇంకొక గంటలో డాక్టర్ చచ్చిపోతాడు అంటే ఏం కావాలి? కాంతా కనకాలే వాడు కోరేది. చూడండి, అనాయాస మరణాన్ని కోరడు, కాంతా కనకాలే కోరతాడు అనమాట. అంతే. ఇంకో 100 ఏళ్ళు బాగుంటే, బతికుంటే బాగుంటూ కాంతా కనక అనుభవించవచ్చు కదా అనుకుంటాడు. అప్పుడు ఆ యోగీశ్వరుడు చెప్పాడు అన్నమాట, ఇంత పెద్ద విభూతి రేఖలు పెద్ద బొట్టు ఎందుకు పెట్టుకున్నానంటే, ఎవరైనా ఏమైనా మనస్సుకి ఎదవ ఆలోచనలు, దరిద్రపు ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు అంటారు కదా, ఏమయ్యా మహాభక్తుల్లాగా పెద్ద విభూతి రేఖ పెద్ద బొట్టు పెట్టుకున్నావు, ఆ మాత్రం సిగ్గు లేదా ఈ ఎదవ పని చేయడానికి అన్నాడు. అందుకు చూడండి ఎంత బాగా చెప్పాడు. అందుకు మనం విభూతి రేఖలు బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే నీ మనస్సు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. అవి లేవనుకోండి, ఏ దరిద్ర పనైనా చేస్తావు అన్నమాట. మనల్ని మనం రక్షించుకోవటానికి విభూతి రేఖలు బొట్టు అనేది పెట్టుకోవాలి. ఆ స్థాయి దాటిపోతే అవసరంలే. ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళకి అవసరంలే విభూతి రేఖలు బొట్లు అనేటువంటి ఇటువంటి వాళ్ళకి అవసరంలే. ఎందుకని? మానవాతీతమైన శక్తి సాధించారు వాళ్ళు, అయిపోయింది అంతే. వాళ్ళు ఎట్లున్నా పర్లే. రమణ మహర్షి మరి సర్పాల మధ్యలో కొండ గుహలలో తపస్సు చేశాడు. జిల్లెళ్ళమూడి అమ్మవారు ఈమె కూడా సర్పాలతోటి స్నేహం చేసింది, ముంగిసలతో స్నేహం చేసింది, వాటితో ఆడుకుంది. అంటే మానవాతీతమైన శక్తులు దాటిపోయారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. నిజానికి మనకు అవసరం, మనకు తప్పదు. మన మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. కాబట్టి ప్రతి దానికి కూడా కారణం వెతకడం అనేటువంటి అలవాటు మన బుద్ధికి చివరికి ప్రపంచానికి కూడా కారణాన్ని వెతుకుతూనే ఉంటుందన్నమాట. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను బాగా పాటలు పాడాలి, దేనికి అందరూ మెచ్చుకోవాలి, డబ్బులు ఇవ్వాలి, నేను బాగా పద్యాలు చెప్పాలి, నేను బాగా పాఠం చెప్పాలి. చూడండి, ప్రతి దానికి ఇక్కడ కారణం ఉంది. నిన్ను మెచ్చుకోవటం అనేటువంటిది కారణం మెయిన్. అంటే నిన్నేంటి పొగిడితేనేమో ఆనందపడుతున్నావు, తిడితేనేమో బాధపడుతున్నావు. రెండింటినీ సమానంగా చూసేటువంటి స్థితప్రజ్ఞుడే అత్యాశ్రమి. అంతే. పాపం సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఎంతోమంది అసలు చాలా చండాలంగా లెటర్స్ రాశారు ఆయనకు. చూడండి, ఇంకోటి సూసైడ్ చేసుకున్నాడు అటువంటి వాటికి అనమాట, ఆ లెటర్లకి అది చూస్తేనే. కానీ ఈయన ఏమాత్రం చెల్లించలే. వాళ్ళల్లో కూడా దైవత్వాన్ని చూశాడు. దుష్టులు భ్రష్టులు అందరూ కూడా నాకు పిల్లలతో సమానమే అని మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆమెను కూడా ఎంతోమంది అవమానపరిచారు. వాడు దుర్మార్గుల్లో కూడా మంచినే చూసిందనమాట. అది వాళ్ళ గొప్ప అత్యాశ్రమి అంటే వాళ్ళనమాట, మనం కాదు. కాబట్టి కారణం వల్ల ఆత్మ తద్భిన్నమైనటువంటి ప్రపంచంగా కనిపిస్తుంది అని చెప్పలేము. ఈ చెప్పకపోవడాన్నే మాయా అని అంటాం. మహామాయ అని అంటాం అన్నమాట. ప్రపంచాన్ని స్వప్నం అని, భ్రాంతి అని, ఆకాశ పుష్పం అని ఉదాహరణలు చూపడం ఈ చెప్పలేని స్వభావాన్ని సూచించడానికి, ఉన్న వస్తువును మరొక వస్తువుగా కనిపింపజేసే అజ్ఞానపు శక్తిని ఒత్తి చెప్పడానికి ప్రపంచం అసలు లేదు అని చెప్పడం ఈ ఉదాహరణల యొక్క ఉద్దేశం కానే కాదు. చెప్పాం కదా, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఉదయాన్నే 6:30 కానీ, సాయంత్రం నిద్రపోయేటప్పుడు అన్నం తిన్న తర్వాత టీవీ కట్టేసి ఆ టైంలో కానీ చూడండి, జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి తెలుస్తాయి. తప్పనిసరిగా మనలో ఉండేటువంటి అజ్ఞానం పోతుంది, మహాజ్ఞానిగా తయారవుతారు. నీవే దేవుడి అవుతావు, దాంట్లో డౌటే లేదనమాట. దైవశక్తులు ప్రతి ఒక్కడికి వస్తాయి ఈయన యొక్క ప్రవచనాలు విన్నట్లయితే. అందుకే ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ చూడమని చెప్తున్నాం అన్నమాట. నేను అసలు పరమ నాస్తికుణ్ణి మొట్టమొదట. చూడండి, అటువంటి వాడిని సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి ఆ 2 పాదాలను ఎత్తిన పెట్టుకున్నా. ఇంకా అక్కడి నుంచి నాకు మైండ్ అనేటువంటిది మారిపోయింది అనమాట. పూర్తిగా ఆధ్యాత్మిక దాంట్లో పడిపోయాము.
ఎవరి దయ వల్ల? ఆయన దయ వల్లనే పడిపోయాం. ఇప్పుడు తిట్టినా పొగిడినా ఏం చేసినా కానీ ఏం పట్టించుకోను, రెండూ సమానంగా చూస్తాం అన్నమాట. అది ఆయన దయ వల్లనే వచ్చింది అంతా. కాబట్టి కారణమే కార్యంగా పరిణమిస్తోంది. పరిణామం కలిగినటువంటి కార్యం కూడా అది నిత్యమే అవుతుందన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. చాలామంది అడిగారు, 4-5 వేలు ఖర్చు పెట్టిన శ్రీకాళహస్తి పోయి వచ్చావు కదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి, నీకు ఏమన్నా ఉపయోగం వచ్చిందా అని అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? డబ్బులు ఏమైనా వచ్చాయా? ఆయన దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఇంకేమైనా అదృష్టం ఏమైనా పట్టిందా? ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం ఏజ్ అయిపోయింది, ఇంకేంది గవర్నమెంట్ ఉద్యోగం ఇట్లాంటివి ఏమైనా వచ్చాయని అడగడం మొదలుపెట్టారు. అవి కాదు, నీకు మనశ్శాంతి అనేది ఉందా లేదా అనేది కావాలి ముందు. ఎన్నున్నా ఉపయోగం ఉంది. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనశ్శాంతి, ఒక ధైర్యం, మానసిక ధైర్యం అనేటువంటిది ఏర్పడింది. అది చాలన్నమాట. అందుకని మీరందరూ కూడా తప్పనిసరిగా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, జిల్లెలమూడి అమ్మవారిని, రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించి తరించండి. అలాగే వినుకొండలో ఉంది శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం. ఆ కాలం నాటిది, అది వినుకొండ కొండ అంతే. కమటాచలం అసలు వినుకొండ కాదు అది. ఆ కమటాచలాన్ని దర్శించి ఒకసారి శివుడికి అభిషేకం చేయండి. కొండ ఎక్కడం కొంచెం కష్టం, ఇప్పుడు పర్వాలేదు, రోడ్డు ఉంది, మెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ 3 పనులు చేసినట్లయితే చాలు, మీలో ఉండే దరిద్రం, మానసిక శారీరక ఆర్థిక దరిద్రాలు పోకపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ 3 అరుణాచలం, అనిలాచలం శ్రీకాళహస్తి, కమటాచలం వినుకొండ, ఈ 3టిని దర్శించి అభిషేకాలు చేసిరండి. అక్కడ చాలు, 3 శివురే అన్నమాట. ఆయన అగ్నిలింగం, ఈయన వాయులింగం, ఈయన రామలింగం. అది తేడా. ఆకాశంలో సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలుగా విభాగాలుగా కనపడుతున్నప్పటికీ ఆకాశానికి ఏమైనా మార్పు ఉందా? లేనే లేదు. అది స్థిరం. ఆత్మలో ద్రష్ట, దృశ్యం అని విభాగాలు ఉన్నప్పటికీ ఆత్మ అమలినంగానే ఉంటుంది. ఘటాకాశం మహాకాశం కంటే ఎలా భిన్నం కాదో జీవాత్మ కూడా పరమాత్మ కంటే భిన్నం కాదు. 2 ఒకటే అని చెప్తున్నాడు అనమాట గురువు గారు, సద్గురు సుబ్రహ్మణ్యం. జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. నన్ను ఒక ఆయన అడిగాడు, సార్ మీరు ఈ ఆధ్యాత్మిక విషయాలు సుబ్రహ్మణ్య తత్వాన్ని గురించి చెప్తున్నారు కానీ అర్థమయ్యి కానట్లుంది అన్నాడు అనమాట. విచిత్రమైనటువంటి సంఘటన. ఒక్కొక్క వాక్యాన్ని అసలు గంటలు ఆలోచించాల్సి వస్తుంది అన్నాడు. అదే సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్యాత్మిక తత్వం అంటే. వేదాలలో ఉన్నటువంటి దాన్ని రామాయణ మహాభారతాలు ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇంకేముంది, ఉన్నది చెప్పాము, అయిపోయింది. ఇది అది కాదు, లేనిది చెప్తున్నాడు అనమాట. నీలోకి వెళ్ళి నువ్వు ఆలోచించుకో చాలు, నీ లోపలికి పో అంటున్నాడు అనమాట ఆయన. అసలు లోపలికి పోవటం అంటే ఏంటి? అది ఇది. మనం చీకట్లో టార్చ్ లైట్ వేస్తే వస్తువులు కనపడతాయి. ఇటువంటి మహాయోగులందరూ కూడా వాళ్ళ శరీరంలో ఉండేటువంటి ఎముకలు, రక్తం, మాంసం ఉంది చూడండి, మనకు కనపడదు కదా. వాళ్ళు టార్చ్ లైట్ వేసినప్పుడు వస్తువులు ఎలా కనపడతాయి, ఆ విధంగా చూడగలరు అన్నమాట. వాళ్ళు అందరితో మాట్లాడుతూనే ఉంటారు, ఇలా చూస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ధ్యాన నిష్టలో ఉంటారు, ఆత్మనిష్టలో ఉంటారన్నమాట. నిద్రించేటప్పుడు వాళ్ళకు వచ్చే కళలు వేరు, అతీతమైనటువంటి శక్తులు వస్తాయి వాళ్ళ కళల్లో. మనకు వచ్చే శక్తుల సంగతి చెప్పాల్సిన పని లేదన్నమాట. ఇది ఏ శక్తి రాకూడదో ఆ శక్తి మనకు వస్తుంది. వాళ్ళకి మానవాతీతమైన దైవశక్తుల కల్లో వస్తుంది. ప్రతిరోజు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కళలు కంటూనే ఉంటాడు. ప్రతిరోజు జ్ఞానప్రసూనామ అమ్మవారు, మహాశివుడు కల్లో కనబడి ఆయన అడుగుతుంటాడు, ఈయన చెప్తుంటాడు. కళ్ళగాని కళ అని ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఈసారి చెప్పుకుందాం. ఆ పుస్తకం కొనండి, శ్రీకాళహస్తి పోండి. ఆయన రాసిన ఆయన రాయలే పుస్తకాలు, ఆయన కళలు చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉంటారనమాట. అవే 30 గ్రంథాలు అయినాయి అనమాట. అనిలాచల శివమాల ప్రధానమైనటువంటిది, గుర్తుపెట్టుకోండి. మౌన భాషణం అనేటువంటి పుస్తకం ఒకటి, అనిలాచల శివమాల అనేటువంటిది ప్రతి ఒక్కడి దగ్గర ఉండాలి తప్పనిసరిగా. దాంట్లో ఏముంది అని అడగొద్దు, పోయి కొని తెలుసుకోండి, మీకే తెలుస్తుంది. అసలు నీవు అంటే ఏదో ఉంది దాంట్లో ముందు. అసలు నువ్వు చచ్చిన తర్వాత ఎక్కడికి పోతావో ఉంది, పునర్జన్మ అనేది ఉందా లేదా అనేటువంటిది ఉంది. అవి 2 గ్రంథాలు మనకు అర్థమైతే చాలు. అర్థం కావడం కష్టం, అర్థమైతే చాలు అన్నమాట. ఇంకా
నీలో దరిద్రపు ఆలోచనలు, ఎడవ ఆలోచనలు అనేవి రానే రావు. యు ఆర్ గాడ్ అంతే అనేది ఏర్పడుతుంది, ఆ భావం ఏర్పడుతుంది మనకు. అందుకని తప్పనిసరిగా శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఎందుకంటే దర్శించండి. ఆయన ఎప్పుడు అవతారాన్ని చాలిస్తారో చెప్పలేము. అవతారం చాలించిన తర్వాత మనం ఏం చేయలేము అన్నమాట. యోగి వేమన, బ్రహ్మం గారు, జిల్లెలమూడి అమ్మవారు, హైమవతీదేవి, కన్యకా పరమేశ్వరి, యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త ఇలాంటి వాళ్ళందరూ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళని చూసి మాట్లాడినటువంటి వాళ్ళు అవతారాలు చాలించారు. తర్వాత బాధపడ్డారు, అర్రే చూడలేకపోయామే అని. కాబట్టి ఇప్పుడు మీరందరూ సద్గురు సుబ్రహ్మణ్యంగా దర్శించి తరించండి. ఇప్పటికి వినుకొండ, నరసరావుపేట, గుంటూరు వాళ్ళు కనీసం 300 మంది వెళ్ళారు. మన వీడియోలు విని వెళ్ళొచ్చి ఫోన్లు చేసి పెట్టారు, బాగుంది అక్కడ పోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది అని. కాబట్టి ఊహించడం మానేసిన మనస్సుగా ఉన్న స్థితిలే గాఢ నిద్రాస్థితి. రెండోది సమాధి స్థితి. ఈ రెండూ కూడా అద్వైత స్థితులే. వస్తుతః ఆత్మ మనస్సు రెండూ కూడా ఒకటే అవుతుంది అని అంటారు గురువు గారు. ఆయన కళ్ళు మూసినా సమాధే, కళ్ళు తెరిచినా సమాధే, నడిచేటువంటి సమాధి. ఆయనే అత్యాశ్రమి. అతడికి ఏ విధి నిషేధాలు అనేటువంటి ఉండవు. అంటూ మాయా అనేటువంటి అసలు తగలవు. అజ్ఞాని మనస్సును అణచాలి అని చూస్తాడు ఆయన, అంతే. అజ్ఞాని మనస్సును అణచాలి అని చూస్తాడు. మందు తాగుతాడు, సిగరెట్లో తాగుతాడు. దేనికి అని అడిగితే ఆ అలవాట్లు ఉన్నటువంటి దుష్టుల్ని మార్చడానికి అంటాడు. మార్చాడు అంతే. కొన్ని లక్షల మంది మారిపోయారు ఆయన దగ్గరికి పోయిన తర్వాత. అందరినీ మార్చి 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 ఆయన మారిపోయాడు. ఇప్పుడు లేవండి, ఏ అలవాట్లు లేవు. అందరిలో దైవత్వాన్ని చూస్తూ ఉంటాడు. ఆయనే అత్యాశ్రమి. అత్యాశ్రమి బ్రహ్మమే మనస్సు అని ఉంటాడు. అజ్ఞాని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అత్యాశ్రమి అప్రయత్నంగా ఉంటాడు. సూర్యుడే సూర్యకాంతి, రెండూ అభిన్నం. అంతేగాని సూర్యుడు సూర్యకాంతిని సృష్టించగలడా ఎవడైనా? ఎవడు సృష్టించలేడు. భగవంతుడే ప్రపంచం, రెండూ అభిన్నం. ప్రపంచం, జీవుడు, దేవుడు రెండూ కూడా అభిన్నం అని అంటాడనమాట. ఆలోచనా స్థాయిలో మనం ఉన్నంత వరకు దేశకాల నిమిత్తాల పరిధిని దాటిపోలేం. మనం చూస్తున్నటువంటి ప్రపంచానికి కారణాన్ని అది అడుగుతూనే ఉంటుంది. ఉన్నది భగవంతుడు మాత్రమే అనే ఏకాత్మనిష్టలో ఉండటం ఒక్కటే ఈ సృష్టి వికారం అనేటువంటి రోగానికి పరమ ఔషధం. చూడండి ఏం చెప్పాడు, సృష్టి వికారం అనే రోగం, దీనికి ఔషధం ఏంటంటే ఏకాత్మస్థితి. ప్రపంచాన్ని ప్రపంచంగా చూడటం అనేటువంటిది ఒక పెద్ద మిథ్య. ప్రపంచాన్ని భగవంతుడిగా చూడటం అనేటువంటిది అది ఒక పెద్ద అసత్యం అనేటువంటిది అవుతుంది. అది ప్రపంచం అనేది మన కల్పనలో తప్ప ఎక్కడా లేదు. ఆసక్తే బంధం, నిరాసక్తే మోక్షం. నిరాసక్తి ఉన్నటువంటి వాడు మెలకువలో ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ, చూడండి ఏం చెప్పాడో, నిరాసక్తి ఉన్నటువంటి వాడు మెలకువలో ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ గాఢ నిద్రలో ఉన్నట్లే లెక్క, అంతే. గాఢ నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. గాఢ నిద్రలో ఏమవుతుందో చెప్పలేమన్నమాట. ఏం జరిగేది కూడా వీడికి తెలియదు. హాయిగా నిద్ర పట్టింది అంటాం, ఆ హాయే దేవుడు అని చూస్తున్నాడు ఆయన, వేరే ఏం లేదని. ఎరుగుతో కూడినటువంటి నిద్ర నిజమైనటువంటి మెలకువ. ఆసక్తి లేని మెలకువ గాఢ నిద్ర, అదే నిజమైనటువంటి మెలకువ అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకా అత్యాశ్రమికి నిర్వచనాలు చెప్తున్నారు చూడండి. అవసరమైతే అత్యాశ్రమి శాస్త్రాన్ని అతిక్రమించగలడు, అవసరమైతే శాస్త్రాన్ని సృష్టించగలడు. నిత్య దిగంబరుడు అత్యాశ్రమి. దిగంబరుడు అంటే బట్టలు లేనివాడని కాదు, దిక్కులకే అంబరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు. చూడండి ఏం చెప్పాడు ఇక్కడ, దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు అని మామూలుగా వేదాలలో ఉంది. దిగంబరుడు శివుడు, దిక్కులే అంబరంగా గలవాడు అని కాదు అంటున్నాడు ఈయన గురువుగారు. దిక్కులకే అంబరం అంటే దిక్కులకే ఈయన ఆధారమైనటువంటి వాడు అత్యాశ్రమి. అతనికి అత్యాశ్రమికి బడి లేదు, గుడి లేదు, మడి లేదు, అన్ని సమానం. అతనికి అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. ఐఆమ్ దట్ ఐఆమ్, అంతే, అంతకంటే వేరే అనుకోడు. జగత్తుకు ఆధారం అత్యాశ్రమి, మౌనానికి ఘనరూపం అత్యాశ్రమి, శాంతికి శాశ్వత చిరునామా అత్యాశ్రమి, జ్ఞానానికి సంకేతమే అత్యాశ్రమి, మోక్షానికి మహద్వారం అత్యాశ్రమి. అత్యాశ్రమి ముందు
సద్గురు అనేటువంటి పదం చాలా చిన్నది అంటున్నాడు అనమాట. అత్యాశ్రమి వేరు, సద్గురువు వేరు. గురువు వేరు, సద్గురువు వేరు, అత్యాశ్రమి వేరు. మూటికి చాలా తేడా ఉంది. అత్యాశ్రమి అనేది పరము కాదు, అది బిరుదు కాదు, అది ఒక స్థితి కూడా కానే కాదు. ఏదైనా కానీ చెయ్యాలి కాబట్టి చెయ్యి అంతే. 10 మందికి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు చేస్తూ పో. ఎన్నో విమర్శలు వస్తుంటాయి, అయినా కానీ మానుకోవద్దు. నన్నే చాలామంది అన్నారు, వెంకటేశ్వర స్వామి ఆ కాలేజీ వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని ప్రశాంతంగా సంసారం చేసుకోక ఈ గోలంతా దేనికి, మైండ్ పోగొట్టుకోవడం దేనికి అని అన్నారు అనమాట. అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకరే అన్నాడు, రెండింటినీ సమానంగా చూడు అన్నాడు. జ్ఞాన అజ్ఞానాలని, నిందాస్థుతులని సమానంగా చూడు అని అన్నాడు. మెచ్చుకోవాలని చేయొద్దు. ఎవడో నీకు సర్టిఫికెట్ ఇచ్చేదేంది? ఎవడో మనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగుంది అని, బాగుంది నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు. అది అత్యాశ్రమి యొక్క లక్షణం అని చెప్పాడు. జీవ జగదీశ్వరుడు లేనటువంటి అహం స్వరూపం అత్యాశ్రమి. అన్యం లేని ఆనంద స్వరూపమే అత్యాశ్రమి. ఒకడు మాత్రమే ఉండే ఏకాంతం అని అంటాం. అనుభవం తప్ప అనుభవి లేనటువంటి విచిత్రం అది. గురు పరంపర లేనటువంటి చిదాకాశమే అత్యాశ్రమి. అత్యాశ్రమి ఆయనకు మౌనమే దివ్య ప్రబంధం. అతని యొక్క భాషనే ఉపనిషత్ సారం. అతని యొక్క పాదస్పర్శ భూమాతకి పులకాంకురం. అతని శ్వాసక్రియ వాయుదేవుడికే సన్మానం. అతని చూపు అగ్నిదేవుడికి అనుగ్రహ ప్రసాదం. అత్యాశ్రమి అంటే ఎవరో తెలుసా? ఇంకా చెప్తున్నాడు చూడండి. రూపుదాల్చినటువంటి జ్ఞానమే అత్యాశ్రమి. రూపుదాల్చినటువంటి ఓంకారమే అత్యాశ్రమి. రూపుదాల్చినటువంటి అహం స్వరూపమే అత్యాశ్రమి అనటంలో ఎటువంటి సందేహం అనేది లేనేలేదు. అత్యాశ్రమి అంటే ఇంకా ఎవరు? దేవాది దేవుడు, దేవతలకే దేవుడు అత్యాశ్రమి. రాక్షసులకు రాక్షసుడు, మిత్రులకు మిత్రుడు, శత్రువులకు శత్రుడు, మానవులకు ఆప్తుడు. అతనిలో భూమి జమ్మని తిరిగేటువంటి ఒక భ్రమణం లాంటిది. అతనిలో సముద్రం గోష్పాదం లాంటిది. అతనిలో సూర్యుడు మిణుగుడు పురుగు లాంటివాడు. వాయువు కూడా అటు ఇటు తిరిగేటువంటి సులువ బాలుడు, చిన్నపిల్లవాళ్లాగా తిరుగుతున్న వాయుదేవుడు కూడా. అతనిలో ఆకాశం తన సృష్టి విలాసానికి అవకాశం. ఆయనే అత్యాశ్రమి. ఆయన ఎక్కడుంటే అది అత్యాశ్రమమే. చిక్కడు దొరకడు, కదలడు వదలడు, మెదలడు. నువ్వు తిట్టినా కొట్టినా ఏం చేసినా కానీ నీలో మంచితనాన్ని చూసేటువంటి వాడు అత్యాశ్రమి. అందుకే జిల్లెలమూడి అమ్మవారు అంటారు, అందరిలో మంచిని చూడడమే మన మంచితనం. చూడండి ఏం చెప్పారు. ఆమె దీర్ఘమైన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వదు, ఒక్క మాటలో చెప్తుంది అంతే అన్నమాట. అందరిలో మంచిని చూడడమే మన మంచితనం అని చెప్పింది అమ్మవారు. అంటే చెడుని చూస్తావు నువ్వు, మంచిని చూడతావు. చంద్రుడు వెన్నెలిస్తున్నాడు గొప్పవాడు అంటే ఒకడేం చూస్తున్నాడు, మచ్చ ఎందుకుంది, ఆ మచ్చతో ఇడేం పని? ఆయన పాపం అందరికీ చల్లటి వెన్నెలు ఇస్తున్నాడు, చంద్రకిరణాలు ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దాన్ని మెచ్చుకోరా, అది కాదు ఆయన మచ్చెందుకుంది అంటాడు అనమాట. ఆ విధంగా అన్నీ మంచి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో చిన్నది ఉంటుంది, మానవ మాతృలం కాబట్టి వీడు అది మాత్రం పట్టుకొని ఏర్పడతాడు అనమాట. మంచిని తీసుకోదు, మళ్ళీ వాళ్ళ వల్లే వీడు బాగుపడేది. చంద్రుడు సూర్యుడి వల్లనే వీడు ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ వాళ్ళల్లో ఉండేటువంటి దోషాలు మాత్రం చూస్తుంటాడు అనమాట వీడు. ఆ విధంగా చూడకుండా ఉండేటువంటి వాడే అత్యాశ్రమి. ఆయన ఎక్కడుంటే అది అత్యాశ్రమం అవుతుంది. విధి నిషేధాలకి అతీతుడు అత్యాశ్రమి. ఆయనే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి అనటంలో సందేహమే లేదు. ఆయన ఎక్కడుంటే అదే అత్యాశ్రమం అవుతుంది. ఇప్పుడు మనం అత్యాశ్రమి అంటే ఏంటి, అత్యాశ్రమం అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇల్లెలమూడి అమ్మవారు చెప్పినటువంటి జ్ఞాన గుళికలు అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. ఈమె దైవశక్తి కలిగినటువంటి జ్ఞాన గుళికలు. ఆమె యొక్క తత్వం ఎలా ఉంది? వీళ్ళందరి తత్వాలు ఒకటే, బంగారం ఒకటే. చెవులకు పెడితే కమ్మలు అన్నావు, ముక్కు పెడితే బేసరు అన్నావు, కుంటేనేమో గొలుసు అన్నావు, బ్రాస్లైట్లు అన్నావు, అంతే. అదేవిధంగా తత్వం ఒకటే, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటుంది ఏది ఎక్స్ప్లెయిన్ చేయటంలో. కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఆమె చెప్పినట్టు జ్ఞాన గుళికలు అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం. మన వీడియోలన్నీ కూడా చెప్పాం కదా, ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ, సాయంత్రం పూట రాత్రిపూట కానీ చూసి
తరించండి, అజ్ఞానాన్ని తొలగించుకోండి. ఎవరు మిమ్మల్ని ఎంత విమర్శించినా ఏయించినా రెండు సమానంగా చూస్తారన్నమాట, పట్టించుకోరు. మనం పట్టించుకుంటే ముందు ఎదుటివాడిని మనం ఏం పట్టించుకోమన్నమాట, అంటే మన దారి మంది. ఆ విధమైనటువంటి భావం ఏర్పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హోటల్ టీచర్ పుల్లాపంతుల రామమూర్తి.